హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఊర్లో వెలిసిన చెట్టు కింద శివయ్య గురించి అయితే మీకు చెప్తాను. చెట్టు కింద శివయ్య ఎందుకన్నానంటే మీకు ముందు తెలుస్తుంది. ముందుగా అయితే మనం గుళ్ళకైతే వెళ్ళిపోదాం. అబ్బా, గుడిలో అడుగు పెట్టంగానే ఎంత చల్లగా ఎంత పీస్ఫుల్గా అయితే ఉందో అండి, ప్రశాంతంగా అయితే ఉంది. మనకి ముందుగా అయితే కుడి పక్క అయితే వినాయక స్వామి, ఎడం పక్క అయితే పార్వతి అమ్మవారు, మధ్యలో అయితే శివయ్యకి ఎదురుగా నందీశ్వరుడు అయితే మనకి దర్శనం అయితే ఇస్తారండి. ఒకప్పుడు ఇదంతా పంట పొలాలండి, మనకి స్వయంభూగా వెలిసారండి మన శివయ్య. అప్పుడు పంట పొలాల్లో రైతు దున్నుతూ ఉండగా నాగలికి రాయి అడ్డంగా వచ్చిందని చూడగా, అది ఏమిటని చూడగా శివయ్య అండి, పెద్ద లింగం అయితే బయటకైతే వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ గుడి అయితే కట్టారండి. చూసారా ఎందుకు నేను చెట్టు కింద శివయ్య అన్నాను, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. చూసారా ఎంత పెద్ద చెట్టు, హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ వంకిలాగా కనిపిస్తుంది కదండి, మా చిన్ననాటి పాత జ్ఞాపకాలండి అవి. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ చెట్టు కొమ్మ పట్టుకొని ఊగుతూ ఉండేవాళ్ళం. పెద్ద గొడవలు అయితే అయ్యేవండి ఆ చెట్టు కొమ్మ కోసం. అయితే నేను ఫస్ట్ ఊగుతా అంటూ చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే. చూసారు ఒక కొమ్మ ఒక చెట్టులాగా అయితే కనిపిస్తుంది. ఇది ఎక్కడుందో తెలుసా అండి? గిడిజాల గ్రామం, ఆనందపురం మండలం, విశాఖపట్నం జిల్లాలో అయితే ఉందండి. ఈ అందమైన టెంపుల్, అందమైన చెట్టు, అందమైన గుడి శివయ్య అన్నీ ఇలా అయితే మనకి చూడొచ్చు. మా ఊరు వస్తే మాత్రం చూడండి ఎంత పెద్ద చెట్టు, చాలా చక్కగా అయితే ఉంది. ఎంత పెద్ద వరద వచ్చినా, వర్షం వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా చెక్కు చెదరలేదండి. ఆ చెట్టు మాత్రం అలానే ఉందండి, చెక్కు చెదరకుండా. ఈ మధ్యన అయితే దీన్ని అయితే ముందుకైతే పెంచారు కొంచెం. అయితే ఈ ధ్వజస్తంభం కూడా ఈ మధ్యనే స్థాపించారు. ఇంతకు ముందు ఉండేది, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేసి ఇలా స్థాపించారండి కొత్తగా. చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇది చూసారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ శివయ్య వెలిసినప్పుడే ఈ చెట్టు కూడా పుట్టిందని చెప్తారండి. చూసారు ఎంత పెద్ద ప్లేస్ మనకి విశాలంగా అయితే కనిపిస్తుంది. ఇలా ఈ చెట్టుని చూడడానికి అయితే చాలా మంది చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారండి చూడండి. చెట్టు ఫేమస్ కదా, మరి